మా గిరిజన సంబంధించిన సమస్యలు బాగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు ఎప్పుడు కూడా మా పట్ల ఎప్పుడు శ్రద్ధ చూపి మా సమస్యల పరిష్కార దిశగా నడవడం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చౌక్ లో గిరిజనులంతా కలిసి ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన గిరిజన నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి ప్రధాన సమస్య? గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు మీ పట్ల ఎట్లాంటి వైఖరి? అంటే మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే, మాకు పోడు సాగు చేస్తూ ఉన్నాం. పోడు సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలనేది మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు హక్కు పత్రాలు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా హక్కు పత్రాలు అనేది అందట్లేదు. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం ఏం చెబుతుందంటే 10 ఎకరాలు ఎవరైతే సాగు చేస్తున్నారో 10 ఎకరాలకు మించకుండా వాళ్ళకు హక్కు పత్రాలు ఇవ్వాలనేది చట్టం చెబుతా ఉంది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలనేది రాష్ట్రాల మీద ఒత్తిడి చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదివాసులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. హక్కు పత్రాలు రాకపోవడం వల్ల, పట్టా రాకపోవడం వల్ల ఈరోజు రుణమాఫీ అనేది రుణాలు బ్యాంకులలో రావట్లేదు. అదే రకంగా ఏమైనా రైతు చనిపోతే బీమా వర్తించట్లేదు. ప్రభుత్వం బ్యాంకుల దగ్గర కొత్త పంట రుణాలు అనేటి రావట్లేదు. ప్రభుత్వ పథకాలు కూడా ఏవి వర్తించట్లేదు. అందుకనే పోడు హక్కు పత్రాలు ఉంటే ఇవన్నీ వర్తించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మేము సాగు చేస్తున్న తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి మేము సాగు చేస్తా ఉన్నాం. అందుకనే వాటన్నిటికీ హక్కు పత్రాలు ఇవ్వాలనేది మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లారా? వాళ్ళు ఎలా స్పందించారు దీపక్? దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఏం చెప్పారంటే, ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ మేము అధికారంలో వచ్చిన వెంటనే హక్కు పత్రాలు ఇస్తామనేది అన్నారు. వాళ్ళు వచ్చి సంవత్సరం అయిపోయింది, కానీ ఇప్పటి వరకు ఒకటంటే ఒక్క హక్కు పత్రం అనేది ఇప్పటి వరకు రాలేదు. అందుకనే మేము అనేది ఏంటంటే, హక్కు పత్రాలు ఇవ్వండి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది చేశారు. ఆ 2 లక్షల రుణమాఫీ అనేది మా ఆదివాసులకు ఎవరికి కాలేదు. ఇక్కడ దాదాపు 700-800 మంది వచ్చితే 700-800 మందిలో 100 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా వాళ్ళందరికీ రుణమాఫీ కాలేదు. వాళ్ళకి హక్కు పత్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకైనాయి. వీళ్ళందరికీ హక్కు పత్రాలు లేవు. గతంలో పహని పేరు మీద రుణాలు అనేటివి ఇచ్చేవాళ్ళు. ఆ పహనిని పరిగణలోకి తీసుకోలేదు ఈ గవర్నమెంట్. అందుకనే ఈరోజు హక్కుపత్రం అనేది చాలా కీలకమైపోయింది. అందుకనే అందరికీ రుణమాఫీ అనేది కాలే 2 లక్షలు. ఆ రుణమాఫీ కాకపోవడం వల్ల కొత్త రుణం అనేది బ్యాంకుల దగ్గర పుట్టట్లేదు. అందుకనే మాకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి అటవీ హక్కుల చట్ట ప్రకారం అనేది మేము అడుగుతున్నాం. మేజర్గా ప్రభుత్వాన్ని ఆదివాసుల మీద ప్రేమ లేదు. వీళ్ళు చెప్తా ఉన్నారు మేము ఆదివాసుల కోసమే మా ప్రభుత్వం ఉందనేది అంటా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యలో టీఆర్ఎస్ అనేది 10 సంవత్సరాలు వచ్చింది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఇప్పటి వరకు హక్కు పత్రాలు రాలేదంటే ఈ పరిపాలన ప్రజల కోసం లేదు, అంటే ఆదివాసుల కోసం లేదు. కార్పొరేట్ అదానీ, అంబానీ, టాటా, బిర్లా కోసం మాత్రమే ఉందనేది అర్థమవుతా ఉంది దీన్ని చూసి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుంటే లగచర్ల ఇష్యూ కావచ్చు, చాలా గిరిజనుల పైన అరెస్టులు బాగా జరుగుతా ఉన్నాయి. వీటిపైన ఏం అంటే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? మేమంతా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ భూములన్నిటికీ మేము రక్షణగా ఉంటాము. అదే రకంగా బీఆర్ఎస్ సరిగా పరిపాలన చేయట్లేదు అనేది బీఆర్ఎస్ బేడీలేసింది రైతులకు, మేము రైతులకు వాళ్ళని నిలబెడతామనేది వాళ్ళు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లగచర్లో ఏం చేశారు? వాళ్ళు ఫార్మాసిటీ పేరుతోటి 1350 ఎకరాల భూముల్ని అక్కడ గిరిజనులను అడగకుండానే వాళ్ళ దగ్గర లాక్కునే ప్రయత్నం చేశారు. ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులను పెట్టారు. అక్కడ ఉన్న గిరిజనులని జైలుకు కూడా పెట్టారు. యువతను మొత్తం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అందుకనే వాళ్ళు చెప్పేది ఒకటిను చేసేది ఒకటి విధంగా ఉంటా ఉంది. అందుకనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఆదివాసులకు, గిరిజనులకు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైంది అనేది మేము చెప్పదలిచాం. ఈ తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పేది ఏంటంటే, ఏజెన్సీ ప్రాంతము జీవో నెంబర్ 3 అనేది ఉంది. ఏజెన్సీలో వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది జీవో యొక్క సారాంశం. కానీ అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబ్స్ వచ్చి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. కాబట్టి జీవో నెంబర్ 3ను పటిష్టంగా అమలు చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా కొంతమంది గుత్తికోయలు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి జీవిస్తా ఉన్నారు. వాళ్లకు ఎస్టీ సర్టిఫికెట్స్ అనేటివి లేవు.
కాబట్టి వాళ్ళందరికీ ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలనేది మేము ప్రధానంగా అడుగుతున్నాం. అదే రకంగా పోడు భూములు సాగు చేసుకుంటున్న ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.